సార్ సో ఇప్పుడు అల్లు అర్జున్కి అయితే మధ్యంతర బెయిల్ వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ అయితే సేఫ్ అనుకోవచ్చు. కాకపోతే మధ్యంతర బెయిల్ కాబట్టి ఎప్పుడైనా ఇది క్యాన్సిల్ కావచ్చు అంటున్నారు. అసలు శిక్ష పడే అవకాశం ఏమన్నా ఉందంటారా? అంటే అది జ్యుడిషియల్లో ఉంది కాబట్టి మనం అంత ఖచ్చితంగా అంచనా వేసి చెప్పలేము. మనం ఏదైనా చెప్పచ్చు కానీ అది జ్యుడిషియల్లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా అంచనా. 14 రోజులు బెయిల్ ఇచ్చారు, అది తాత్కాలిక బెయిల్, టోటల్ బెయిల్ కాదు కాబట్టి 14 రోజుల తర్వాత తెలుస్తుంది. సో మళ్ళీ శిక్ష పడుతుందా అంటే మనం ఇంకా పూర్తి కాలేదు, జస్ట్ బెయిల్ మీద వచ్చారు కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేము. జ్యుడిషియల్లో ఉంది కాబట్టి దాన్ని ఒక అంచనా వేయలేము. అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కానీ మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ గారు తప్పు ఉందనుకుంటున్నారా? తప్పు ఉందా లేదని మనం చెప్పలేము, ఎందుకంటే అది జ్యుడిషియల్ చెప్తుంది. సో మీరు చూసే కోణం వేరే ఉంటుంది, మనం చూసే కోణం వేరే ఉంటుంది, జ్యుడిషియల్ చూసే కోణం వేరే ఉంటుంది. ఏమీ లేకుండా ఏమీ కాకుండా ఎవరు కూడా తీసుకెళ్ళడానికి ఛాయిస్ ఉండవు. సో అది అదే విధంగా అయితే ఒక చంద్రబాబు గారు మీటింగ్ పొలిటీషియన్ నాయకులు మీటింగ్ పెట్టినప్పుడు చచ్చిపోతుంటారు, పుష్కరాలకు పోయినప్పుడు చచ్చిపోతుంటారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు, దేవుని అరెస్ట్ చేస్తారని ఆర్జీవి గారు ట్వీట్ చేశారు. సో దాని గురించి ఏమంటారు? అంటే నేను ఏమంటున్నా అంటే ఇష్యూని రేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు జరిగింది? 2017లోనా? 17లో. మరి ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. సో గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్నప్పుడు ఫామ్ అవుతాయి, ఇలాంటివన్నీ కూడా ఇది అవుతుంది. గవర్నమెంట్ నార్మల్గా తీసుకున్నప్పుడు అవి కనిపించవు. అదే యాక్టర్స్ మీద ఎందుకు అని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి యాక్టర్స్? అల్లు అర్జున్ గారు యాక్టర్ కాబట్టి ఆయన్ని కావాలని కార్నర్ చేశారు అని అంటున్నారు. అంటే కార్నర్ చేశారు అనడానికి ఆధారాలు లేవు, ఎందుకంటే అంత క్లియర్గా ఉంది. ఇన్సిడెంట్ జరగడం, చనిపోవడం, ఇదంతా క్లియర్గా ఉంది. ఏదైతే రోడ్ షో చేశారు, ఆ రోడ్ షో వల్ల ఎక్కువ క్రౌడ్ అయిందని చెప్పి మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో కార్నర్ చేశారు అనడానికి లేదు. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఫ్రైడే అరెస్ట్ అయ్యారు, సాటర్డే సండే అంటే ఆల్మోస్ట్ మండే వరకు బయట రావడానికి ఛాయిసే లేదు. ఫ్రైడేనే ఎందుకు రావడం జరిగింది, 3 days జైల్లో ఉంచాలనే ప్లాన్ ఉంది అని అంటున్నారు. అదే నేను అంటుంది, యాక్చువల్గా ఫ్రైడే అరెస్ట్ అయిన వాళ్ళకి అంత తొందరగా బెయిల్ రాదు. ఫ్రైడే ఉంటారు, సాటర్డే ఉంటారు, సండే ఉంటారు, మండే వరకు బెయిల్ రాదు. సో ముందు వచ్చిందంటే వీళ్ళ తరపున లాయర్లు ముందు నుంచి టేకప్ చేశారు ఇష్యూని. సో జడ్జిని కన్విన్స్ చేసి ఉండొచ్చు, చేస్తారు. ఆర్గ్యుమెంట్స్లో కొన్ని రకరకాల ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు కొంతమందికి అలాంటి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా చాలామంది బాధపడతారు మా ఎందుకు పెట్టారని. మనకి జ్యుడిషియల్గా చట్ట ప్రకారంగా అందరూ సామాన్యులే, సెలబ్రిటీలు అయినా సామాన్యులైనా, ఎవరైనా సామాన్యులే. ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళలేదా? చంద్రబాబు వెళ్ళలేదా? సో మనం దాన్ని కామన్గానే చూడాలి. మా హీరో జైలుకి వెళ్ళారు అంటే అది కామన్. ఎవరైనా తప్పు చేసినప్పుడు సహజంగా జరిగే ప్రక్రియ, దాన్ని ఆహ్వానించాలి అంటే దాన్ని స్వాగతించాల్సిందే. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఏంటంటే అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్లో సీఎం పేరు పలకలేకపోయాడు, సో అందుకని ఇప్పుడు కార్నర్ చేసి ఆయన పంపించారు అనేది నడుస్తుంది. సో దాని గురించి అది కూడా నేను చూసా వీడియో, అది నాకు అలా కనిపించలేదు. అల్లు అర్జున్ గారు ఏదో అంటే ఆ స్టేజ్ మీద ఏదో అనుకోకుండా మర్చిపోయినట్టు ఉంది తప్ప ఏదో కావాలని వాంటెడ్గా మర్చిపోయినట్టు నాకు ఏం కనిపించలేదు. నాకైతే అలా కనిపించింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, అల్లు అర్జున్ ఏమన్నా పాకిస్తాన్ బోర్డర్, ఇండియా బోర్డర్లో యుద్ధం చేస్తున్నాడు, ఎందుకు ఆయన అంతా హైలైట్ చేస్తాడు, ఆయన జస్ట్ యాక్టర్, డబ్బులు తీసుకొని పోతారు, బిజినెస్ వాళ్ళది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిన కాంట్రవర్సీ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కావచ్చు, ప్రతిపక్షాలు వీళ్ళందరూ చేస్తున్న ఇష్యూ కావచ్చు, ఆయన అలా దానికి ఏమీ మినహాయింపు లేదు కదా, మీరు ఎందుకు అలా చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. కాకపోతే వీటన్నిటికీ సింక్ అవుతుంది. మరి సింక్ అవుతుంది అంటే సింక్ అయ్యేలాగా వార్తల కథనాలు ప్రచురించడం, దానికి సంబంధించిన ప్రతిపక్షాల నాయకులు కూడా అల్లు అర్జున్ గారి యొక్క ఏమంటారు ఇమేజ్ని క్యాచప్ చేసుకునేందుకు కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని క్యాచప్ కూడా. కేటీఆర్ గారు కూడా మొన్న అన్నారు, సీఎం పేరే పలకలేనాడు, నువ్వేం సీఎం అని చెప్పేసి మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది నన్ను వాళ్ళని ఏదైతే అల్లు అర్జున్ గారి యొక్క ఇమేజ్ని క్యాచప్ చేసుకునేందుకు కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అది అటు తిరిగి ఎవరో జ్వాల రగిలించారు, దానికి ఎవరో బలి అయ్యారనేసి అటు తిరిగి అల్లు అర్జున్ గారు కొంత డ్యామేజ్ అయిన విషయం వాస్తవం. ఓకే, సో ఫైనల్గా అయితే ఇప్పుడు బెయిల్ రిలీఫ్ అయింది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. సక్సెస్ అంటే మూవీ అనుకోని విధంగా సక్సెస్ ముందుకు వెళ్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎన్ని కోట్లు అంటే నేను ఏమంటున్నానంటే మూవీ ఎన్ని కోట్లను కాకుండా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, జరిగిన 3 daysకో 5 daysకో సక్సెస్ మీట్ పెట్టారు. అలా కాకుండా ఒక 10 daysకో 15 daysకో పెట్టి, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి ఈ ఎమోషనల్ సిచ్యువేషన్ని ఆపి వాళ్ళకి క్లారిఫై చేసి ఆ తర్వాత సక్సెస్ మీట్ పెట్టుంటే ఇలాంటి కాంట్రవర్సీ రాదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళు బాధపడుతున్నారు, చనిపోయారు కుటుంబాలు. ఇక్కడ సక్సెస్ మీట్ పెట్టినప్పుడు గవర్నమెంట్ కానీ లేదా పబ్లిక్ కానీ చూసే కోణం అనేది మారిపోయింది. మనం చూసే కోణం బట్టి ఉంటుంది. మనం చూసే కోణం మారిపోయింది, అక్కడ ఆడియన్స్ కోణం మారిపోయింది, ప్రభుత్వం చూసే కోణం మారిపోయింది. సో అందుకే అంటున్నాను, సక్సెస్ మీట్ కొంచెం లేట్గా పెట్టుంటే
ప్రజలు ఒక బాధ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు మనం ఇక్కడ సక్సెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. సో అది కొంచెం చేసి ఉండొచ్చు. అర్లీగా కొంచెం సెలబ్రేషన్ చేస్తా ప్రతి మూవీకి ఎలా చేశారో అలాగే చేశారు, కానీ అలా ఉండకుండా ఉండాల్సింది. ఒక 10 days తర్వాత ఈ ఇష్యూని కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత చేసుకుంటే అందరూ పెద్దగా అంత ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఉండకపోయి ఉండొచ్చు. ప్రజల్లో నెగిటివ్గా ఆలోచించే ఆలోచనలు రాకపోయి ఉండొచ్చు. థ్యాంక్ యూ.